Hi, welcome to SVMS channel, Intermass 1, trigonometric ratios up to transformations. Exercise 60E. 60E lo second row lo third problem. Okay? If sin x plus sin y is equal to 1 by 4 and cos x plus cos y is equal to 1 by 3, then show that first problem ఏంటంటే tan of x plus y by 2 is equal to 3 by 4 and second one cot of x plus y is equal to 7 by 24. ఓకేనా? చూడండి సొల్యూషన్ గివెన్ ఏమి ఇచ్చారు sin x plus sin y is equal to ఎంతమ్మా 1 by 4. ఓకేనా? sin x plus sin y is equal to 1 by 4. So and cos x plus cos y is equal to 1 by 3. ఓకే, సో చూడండి sin by cos చేస్తున్నాను. చూడండి ఫస్ట్ ఈక్వేషన్ 1 అనుకోండి, దీని ఈక్వేషన్ 2 అనుకోండి. 1 by 2 చేస్తున్నాం, ఈక్వేషన్ 1 by 2. ఓకే, సో sin x plus sin y by cos x plus cos y is equal to 1 by 4 by 1 by 3. ఓకేనమ్మా? సో ఇది ఎలా ఉంది? sin x plus sin y అంటే ఎలా ఉందమ్మా? sin c plus sin d ఫార్ములాలో ఉంచండి. sin c plus sin d ఫార్ములా ఏంటి? sin c plus sin d 2 sin c plus d by 2 x plus y by 2 into cos c minus d by 2 x minus y by 2. ఓకేనా? చూడండి ఇది ఎలా ఉంది? cos c plus cos d ఫార్ములాలో ఉంది. సో cos c plus cos d అంటే 2 cos c plus d by 2 into cos c minus d by 2. ఓకేనా? చూడండి 1 by 4 ఇంటూ 3 by 1 కదా, సో ఏమవుతుంది 3 by 4. ఓకే, అర్థమవుతుందమ్మా? సో చూడండి ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోయింది. cos of x minus y by 2 cos of x minus y by 2 క్యాన్సిల్ అయిపోయింది. సో ఇంకేం మిగిలింది ఇక్కడ? sin by cos అంటే sin by cos, sin theta by cos theta అంటే tan theta. సో tan of x plus y by 2 is equal to 3 by 4. సో ఇదేనా ఫస్ట్ వన్? చూడండి tan of x plus y by 2 is equal to 3 by 4. ఫస్ట్ వన్ ప్రూవ్ అయింది చూడండి. ఓకేనా? సో ఫస్ట్ వన్ ప్రూవ్ అయిందా? సో సెకండ్ వన్కి చూద్దాం. చూడండి సెకండ్ వన్కి ఏంటి? tan of చూడండి x plus y తీసుకుంటున్నాను ఇక్కడ. tan of x plus y తీసుకున్నాను ఇక్కడ. చూడండి ఒకసారి tan ఏకి ఫార్ములా ఉంది. సిన్స్ tan ఏ అంటే ఫార్ములా ఏంటమ్మా? tan ఏ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా 2 tan a by 2 by 1 minus tan square a by 2. ఓకేనా? tan ఏకి ఫార్ములా ఏంటి? 2 tan a by 2 by 1 minus tan square a by 2. సో ఇది ఫార్ములా. ఈ ఫార్ములా యూస్ చేస్తున్నాం. చూడండి 2 tan a by 2 అంటే x plus y by 2 by, అర్థమైందమ్మా, 1 minus tan square a by 2 అంటే x plus y by 2. ఓకేనా? సో ఇదంతా ఏ అనుకుంటే x plus yని tan a ఫార్ములా 2 tan a by 2 by 1 minus tan square a by 2. ఓకేనా? అర్థమైందా? సో ఫార్ములా అప్లై చేస్తాం. చూడండి 2 tan, మనకు ఆల్రెడీ tan ఆఫ్ x plus y by 2 అంటే వాల్యూ ఎంత వచ్చింది? 3 by 4 కదా. సో 3 by 4 వేస్తాను. చూడండి బై 1 మైనస్ tan స్క్వేర్ a by 2 కదా. tan a by 2 అంటే 3 by 4. సో 3 by 4 హోల్ స్క్వేర్. ఓకే, అర్థమవుతుందా? ఓకేనమ్మా? ఓకే, 2 2s are 4 క్యాన్సిల్ అయిపోతుంది. సో 3 by 2 బై డినామినేటర్ ఎల్సిఎం చేస్తాం. చూడండి 1 minus 9 by 16. ఓకేనా? సో 3 by 2 by 16 minus 9 by 16. ఓకేనా? అర్థమైందమ్మా? సో 3 by 2 ఇంటూ 16 డినామినేటర్ న్యూమినేటర్లోకి వెళ్తుంది. 16 minus 9 అంటే ఎంతమ్మా? 16 minus 9 7 కదా. సో 7 2 8s are 16. సో 8 3s are 24 by 7. అంతే కదమ్మా సెకండ్ వన్. సో మనం ఏంటి కట్టాము? ఇది 24 by 7 ఏంటిది? tan of x plus y కదా. మనకు కాట్ కావాలి. కాట్ ఆఫ్ x ప్లస్ వైని ఎట్లా రాయచ్చు? 1/tan అని రాయచ్చు కదా.
1/tan ఆఫ్ ఎక్స్ ప్లస్ వై అని రాయొచ్చు కదా. అంటే ఏంటి 1/24/7 అంటే ఏమవుతుంది 7/24 అంతే కదా. 7/24 ఈజ్ ద ఆన్సర్ అంతే కదా. కాట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై చూడండి ఒకసారి, సెకండ్ బిట్ చూడమ్మా. కాట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై 7/24 అనే కదా. ఓకేనా. సో ఇచ్చినవి తీసుకున్నాం చూడండి. ఫస్ట్ ఇఫ్ sin x plus sin y is equal to 1/4 and cos x plus cos y is equal to 1/3, then show that ఫస్ట్ బిట్ ఏంటి tan of x plus y/2 is equal to 3/4 అని ప్రూవ్ చేయాలి. సెకండ్ వన్ cot of x plus y is equal to 7/24 అని ప్రూవ్ చేయాలి. ఓకేనా. గివెన్ sin x plus sin y is equal to 1/4, దాని ఈక్వేషన్ 1 అనుకున్నాం. సో సెకండ్ వన్ ఏంటి cos x plus cos y is equal to 1/3, దాని 2 అనుకున్నాం. ఓకేనా. సో 1/2 చేస్తున్నప్పుడు ఇక్కడ ఏంటి sin x plus sin y బై కాస్ ఎక్స్ ప్లస్ కాస్ వై కదా. ఇది సైన్ సి ప్లస్ సైన్ డి ఫార్ములాలో ఉంది. సో ఫార్ములా రాయనమ్మా ఇక్కడ సైన్ సి ప్లస్ సైన్ డి. సైన్ సి ప్లస్ సైన్ డి ఏంటి ఫార్ములా 2 sin c ప్లస్ d/2 ఇంటూ కాస్ సి మైనస్ d/2. ఓకేనా. సో డినామినేటర్ ఎట్లా ఉంది కాస్ సి ప్లస్ కాస్ డి ఫార్ములాలో ఉంది. కాస్ సి ప్లస్ కాస్ డి 2 కాస్ సి ప్లస్ d/2 ఇంటూ కాస్ సి మైనస్ d/2. సో ఇది ఫార్ములా. ఓకేనా. అర్థమైందమ్మా. సో ఫార్ములాస్ యూజ్ చేస్తాం, క్యాన్సిల్ అయిపోయి క్యాన్సిల్ చేస్తాం. ఎంత వచ్చింది tan of x plus y/2 is equal to 3/4 వచ్చింది. ఓకే. సో మనం సెకండ్ వన్ ప్రూవ్ చేయడానికి tan of x plus y యూజ్ చేసుకున్నాం. ఓకేనా. tan of x plus yని ఏమనుకున్నాం tan a అనుకున్నాం. tan a ఫార్ములా ఏంటి 2 tan a/2 / 1 - tan square a/2. సో ఇది ఫార్ములా. a/2 అంటే x plus y/2. ఓకే. సో tan of x plus y/2 వాల్యూ వేసాం, వాల్యూ వేసి సింప్లిఫై చేసాం. ఓకేనా. సో అర్థమైందా. ఓకేనమ్మా. సో tan of x plus y ఎంత వచ్చింది మనకి వాల్యూ 24/7. మనకు కాట్ కావాలి. సో tan అంటే కాట్ అంటే 1/tan కదా, 1/tan of x plus y. సో 1/24/7 అంటే డినామినేటర్ న్యూమినేటర్ అవుతుంది. సో 7/24. ఓకే. సో అర్థమైందా. స్క్రీన్ షాట్ తీసుకోండమ్మా. ఓకేనా. సో పక్కన ఫార్ములాస్ కూడా రాసుకోండి. ఓకే. ఓకేమ్మా. సో నెక్స్ట్ సమ్ చూడండి. సెకండ్ రోమన్లో 4th ప్రాబ్లం. సో ఎక్సైజ్ 6 ఏమా అందులోనే సెకండ్ రోమన్లో 4th ప్రాబ్లం. ఇఫ్ నైదర్ a - π/12 నార్ a - 5π/12 ఈజ్ అన్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ పై. సో అయితే ఏంటి ప్రూవ్ దట్ కాట్ ఆఫ్ π/12 మైనస్ ఏ ప్లస్ tan ఆఫ్ π/12 ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4 cos 2a / 1 - 2 sin 2a అని ప్రూవ్ చేయాలి. ఓకేనా. చూడండి వాళ్ళు ఇచ్చింది ఏంటి కాట్ ఆఫ్ π/12 మైనస్ ఏ ప్లస్ tan ఆఫ్ π/12 ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4 cos 2a / 1 - 2 sin 2a అని ప్రూవ్ చేయాలి. చూడండి సొల్యూషన్ LHS తీసుకున్నాం ఇక్కడ. ఏంటిది కాట్ ఆఫ్ π/12 మైనస్ ఏ ప్లస్ tan ఆఫ్ π/12 ప్లస్ ఏ. చూడండి π/12 అంటే ఏంటి చెప్పాను లాస్ట్ ప్రాబ్లంలో. పై అంటే ఎంతమ్మా 1/12. సో 15 కదా. π/12 అంటే ఎంత 15 degrees. ఓకే. సో కాట్ 15 degrees మైనస్ ఏ ప్లస్ tan 15 degrees ప్లస్ ఏ. ఓకేనా. అంతే కదా. ఇక్కడ చూడండి కాట్ తీటాని ఏమని రాయచ్చమ్మా కాస్ బై సైన్ అని రాయచ్చు కదా. అంటే కాస్ 15 degrees మైనస్ ఏ బై సైన్ 15 degrees మైనస్ ఏ. ఏం లేదమ్మా ఇక్కడ కాట్ తీటాని కాస్ బై సైన్ అని రాసామంతే. ఓకే. ప్లస్ ట్యాన్ తీటాని ఏమని రాయచ్చు సైన్ బై కాస్. సో సైన్ 15 degrees ప్లస్ ఏ బై కాస్ ఆఫ్ 15 degrees ప్లస్ ఏ. ఓకేనా. అర్థమైందమ్మా. ఇక్కడ ఏం లేదు కాట్ని కాస్ బై సైన్ అని రాసాము, ట్యాన్ని సైన్ బై కాస్ అని రాసాం. చూడండి ఎల్సిఎం చేస్తున్నాను ఇక్కడ. కాస్ ఆఫ్ 15 degrees మైనస్ ఏ ఇంటూ కాస్ ఆఫ్ 15 degrees ప్లస్ ఏ ప్లస్ ఇది ఇంటూ ఇది కదా సైన్ ఆఫ్ 15 degrees మైనస్ ఏ ఇంటూ సైన్ ఆఫ్ 15 degrees ప్లస్ ఏ. ఓకేనా. అర్థమైందమ్మా. సో డినామినేటర్ ఏమొస్తుంది ఇది ఇంటూ ఇది అంటే సైన్
15 degrees minus a into cos 15 degrees plus a. ఓకేనా? సో ఒకసారి న్యూమినేటర్ చూడండి. న్యూమినేటర్లో ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయా? చూడండి ఇక్కడ కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి. సో ఫార్ములా రూపంలో ఉంచండి. కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి ఫార్ములా ఉంది, మీకు ఆల్రెడీ చెప్పారు. కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి అంటే ఫార్ములా ఏంటమ్మా? కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. సో ఇది ఫార్ములా. ఓకేనా? సో ఫార్ములా యూజ్ చేస్తున్నాం చూడండి. ఇక్కడ కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ, ఇదంతా ఏమా, ఇదంతా బి. కాస్ ఏ కాస్ బి ప్లస్ ఇదంతా ఏ అంటే సైన్ ఏ సైన్ బి అంటే ఏంటి? కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. సో ఏ అంటే అంత 15 degrees మైనస్ ఏ మైనస్ 15 మైనస్ కదా, ఇది మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ఇక్కడ? ప్లస్. సారీ, మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది? మైనస్ అవుతుంది. అర్థమైందమ్మా? అసలు లేకపోతే మీకు డౌట్ ఉంటే నెక్స్ట్ స్టెప్లో వేద్దాం. ఓకే, కాస్ ఏ మైనస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి కదా. ఏ అంటే 15 మైనస్ ఏ మైనస్ బి అంటే 15 ప్లస్ ఏ బై. చూడండి డినామినేటర్ చూడండి ఒకసారి జాగ్రత్తగాను. డినామినేటర్ ఏం చేస్తున్నాం అంటే 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నాం. చూడండి 2 సైన్ ఆఫ్ 15 degrees మైనస్ ఏ ఇంటూ కాస్ ఆఫ్ 15 degrees ప్లస్ ఏ. ఓకేనా? డినామినేటర్ ఏం చేసామంటే 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేసాం. చూడండి ఇక్కడ మీకు ఫార్ములా ఉంది. 2 సైన్ ఏ కాస్ బి అంటే ఫార్ములా ఉంది. మళ్ళీ ఏంటది? 2 సైన్ ఏ కాస్ బి. 2 సైన్ ఏ కాస్ బి సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి, అంతే కదా, ప్లస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. చూసారా, ప్రతి ప్రాబ్లంకి కూడా మనం ప్రతి స్టెప్కి కూడా ఫార్ములా యూజ్ చేస్తున్నాం. సో ఫార్ములాస్ మాత్రం కంపల్సరీ బాగా రావాలమ్మా. 2 సైన్ ఏ కాస్ బి అంటే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. ఓకేనా? సో ఫార్ములా యూజ్ చేయండి. అంటే ఏంటిది? ఏమవుతుంది? కాస్ ఆఫ్ 15 మైనస్ ఏ మైనస్ 15 మైనస్ ఇంటూ మైనస్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఏ. ఓకేనా? ఇక్కడ మైనస్ 15 ప్లస్ 15 క్యాన్సిల్ అయిపోయింది. సో 1/2 ఇంటూ ఇక్కడ ఫార్ములా యూజ్ చేస్తున్నాం. జాగ్రత్తగా చూడండి. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి 15 degrees మైనస్ ఏ ప్లస్ 15 degrees ప్లస్ ఏ. ఓకే, ప్లస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి 15 degrees మైనస్ ఏ మైనస్ 15 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఏ. ఓకేనా? ఇక్కడ డైరెక్ట్గా వేసానమ్మా స్టెప్ ఇది. ఓకే, అర్థమైందా? సో ఇక్కడ ఏమవుతుంది? మైనస్ ఏ ఏమవుతుంది? కాస్ ఆఫ్ మైనస్ 2a. ఓకే, బై 1/2 ఇంటూ ఇక్కడ రండి. ఇక్కడ చూడండి ఏం క్యాన్సిల్ అవుతున్నాయి? మైనస్ ఏ ప్లస్ ఏ క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ మైనస్ 15 ప్లస్ 15 క్యాన్సిల్ అయిపోయింది. ఓకేనా? సైన్ 15 ప్లస్ 15 అంటే సైన్ 30 ప్లస్ ఎంత వచ్చింది? సైన్ ఆఫ్ మైనస్ ఏ ఏమవుతుంది? మైనస్ 2a కదా, సైన్ మైనస్ 2a. జాగ్రత్తగా చూడండి. ఇక్కడ కాస్ ఆఫ్ మైనస్ థీటా అంటే ప్లస్ కాస్ థీటా. ఓకేనా? అంటే కాస్ 2a బై 1/2 ఇంటూ సైన్ 30 వాల్యూ 1/2. సైన్ ఆఫ్ మైనస్ థీటా అంటే ఏంటి? మైనస్ సైన్ థీటా కదా. సో మైనస్ సైన్ 2a. ఓకేనా? అర్థమవుతుందమ్మా? ఓకే, సో కాస్ 2a బై ఇక్కడ ఎల్సిఎం చేస్తాం చూడండి. 1 మైనస్ 1/2 కదా, 1/2 1 మైనస్ 2 సైన్ 2a. ఓకేనా? బై 2. ఓకేనా? సో ఏమవుతుంది? 2 ఇంటూ 2 4 కదా, అంటే ఏంటి? కాస్ 2a బై 1 మైనస్ 2 సైన్ 2a బై 4. ఈ 4 ఏమవుతుంది? న్యూమినేటర్లోకి వెళ్తుంది. అంటే 4 కాస్ 2a బై 1 మైనస్ 2 సైన్ 2a. ఓకేనా? అదే కదమ్మా RHS, అదేనా ప్రూవ్ చేయమన్నారు. ఓకే, సో 1 మైనస్ 4 కాస్ 2a బై 1 మైనస్ 2 సైన్ 2a, ఇదే కదా RHS. సో ఎన్స్ ప్రూవ్డ్. ఓకే, ఇదే కదమ్మా ప్రూవ్ చేయమన్నారు. 4 కాస్ 2a బై 1 మైనస్ 2 సైన్ 2a, అంతే కదా. చూడండి 4 కాస్ 2a బై 1 మైనస్ 2 సైన్ 2a. ఓకేనా? అర్థమైందా? చూడండి కాట్ ఆఫ్ పై బై 12 మైనస్ ఏ ప్లస్ tan ఆఫ్ పై బై 12 ప్లస్ ఏ అని ఇచ్చారు. అయితే RHS ఏంటి? 4 కాస్ 2a బై 1 మైనస్ 2 సైన్ 2a అని ప్రూవ్ చేయాలి. పై బై 12 అంటే 15 degrees మైనస్ ఏ. 15 degrees కదా పై బై 12 అంటేను. చూడండి
ప్లస్ tan ఆఫ్ 15 degrees ప్లస్ ఏ. కాట్ థీటాని కాస్ బై సైన్ అని రాసాం, ట్యాన్ని సైన్ బై కాస్ అని రాసాం. ఓకేనా, ఎల్సిఎం చేసాం. సో ఇది ఎట్లా ఉంది, కాస్ ఆఫ్ ఏ మైనస్ బి, కాస్ ఆఫ్ ఏ మైనస్ బి, కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి ఫార్ములాలో ఉంది. సో కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా అప్లై చేసాం. ఓకేనా, డినామినేటర్ 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేసాం. ఓకే, సో సింప్లిఫై చేస్తాం. ఓకేనా, సో వాల్యూస్ వేసాం. కాస్త సైన్ 30 అంటే 1/2. సో ఇక్కడ ఎల్సిఎం చేసాం. సో ఆన్సర్ ఏమొచ్చింది, 4 cos 2a బై 1 మైనస్ 2 sin 2a. సో ఇది ఆర్హెచ్ఎస్. ఓకే, సో స్క్రీన్ షాట్ తీసుకోండమ్మా. ఓకే, సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.